నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన్న కేసీఆర్. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండవ దశ ప్రారంభమైందన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. వ్యాక్సిన్ వచ్చే వరకు నిబంధనలు పాటించాలని తెలిపిన జి కిషన్ రెడ్డి. జనగామ జిల్లా సింగరాజుపల్లిలో రైతు ఆగ్రో సేవా కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నకిరేకల్ పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం స్పష్టం చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో అక్రమంగా ఇసుక రవాణా దాడి చేసి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇక ఆ బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. యేసుక్రీస్తు ప్రవచించిన ప్రేమ, కరుణ, శాంతి అనే సుగుణాలను పాటిస్తే అందరి జీవితాలు సుఖశాంతులతో నిండుతాయన్నారు. క్రిస్టియన్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం తగిన చర్యలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి రెండవ దశ ప్రారంభమైన సందర్భంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి వ్యక్తిగత దూరం పాటించాలని, రక్షించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రెండవ దశ కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా క్వారంటైన్ చౌరస్తాలో కిషన్ రెడ్డి స్వయంగా వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రపంచంలో కొన్ని దేశాలు మళ్లీ లాక్డౌన్ విధించాయని, లండన్ నుంచి వచ్చే విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నాయని గుర్తు చేశారు. పరిస్థితులను బట్టి కరోనా పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసిందన్నారు. టీకా వచ్చేంత వరకు మనకు మనమే రక్షణ కల్పించుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. హైదరాబాద్లో భారత్ బయోటెక్ టీకా తయారీ కేంద్రాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పరిశీలించారని, టీకా వచ్చేంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరి ఈ యొక్క మాస్కులు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వాళ్ళని చైతన్యం చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మరొకసారి కరోనాకు సంబంధించినటువంటి సెకండ్ వేవ్, రెండవ దశ మహమ్మారి మళ్ళీ ప్రపంచమంతా పెరిగింది. మరి ఇప్పటికే బ్రిటన్లో కానీ, అమెరికాలో కానీ, యూరోప్ కంట్రీస్లో కానీ ఒక సీరియస్నెస్ పెరిగింది. బ్రిటన్ ఇప్పటికే ఒక నెల రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది. అక్కడ అన్ని రకాల పబ్లిక్ యాక్టివిటీస్ను నిషేధించడం జరిగింది లండన్లో. ఈ దశలో మన దేశంలో కూడా కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. బ్రిటన్ నుంచి వస్తున్నటువంటి విమానాలను రద్దు చేశాం. అదేవిధంగా ఇప్పటికే గత 15 రోజుల నుంచి బ్రిటన్ నుంచి ఎవరైతే మన దేశానికి వచ్చారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి వాళ్ళను గుర్తించి వాళ్ళను పరీక్షలు నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పాము. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి పెరగకుండా ఏమేం చర్యలు తీసుకోవాలో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు గతంలోనే పూర్తి అధికారాలు ఇచ్చాము. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పెట్టడం జరిగింది, కర్ణాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పెట్టడం జరిగింది. కాబట్టి నేను కూడా మరి తెలుగు ప్రజలను, రెండు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు ప్రజలను కోరుతా ఉన్నాను, అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. కరోనాకు సంబంధించి ఇంకా మనకు వ్యాక్సిన్ రాలేదు, మందు రాలేదు కాబట్టి ఎవరికి వారే డాక్టర్గా మరి మాస్క్ విధిగా ధరించడము, 2 గజాల దూరము ఉండే విధంగా బయటికి వెళ్ళినప్పుడు
జాగ్రత్తలు తీసుకోవడము, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి మన కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడము, చిన్నపిల్లలు పెద్దవాళ్ళను వయసు ఉన్నటువంటి వాళ్ళను మరింతగా వాళ్ళు అందరి మధ్యలో పోకుండా ఈ కరోనా మహమ్మారి. జనగామ జిల్లా దేవరూపురం మండలం సింగరాజుపల్లి గ్రామంలో రైతు ఆగ్రో సేవా కేంద్రాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయాకర్, సర్పంచ్ గోపాల్దాస్ మల్లేష్, పల్లా సుందర్రాం రెడ్డి, బస్వా మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. देवी नारायण नमोस्ते लक्ष्मी नारायणाभ्यां नमः उमामेश्वराभ्यां नमः वाणीरण्यगर्भाभ्यां नमः शक्तिपुरन्द्राभ्यां नमः अरुन्धतिवशिष्ठाभ्यां नमः श्री सीतारामाभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः। ओम राजाधिराजाय प्रभुयसाहिने नमो वयं वै श्रवणाय तमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। నకిరేకల్ పట్టణాన్ని సుందరీకరణ చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. 18వ వార్డు ఎస్ఎల్బీసీ కాలనీలో ఎస్డీఎఫ్ నిధుల నుండి 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులు, సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ కాలనీలో సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో నిధులు మంజూరు చేశారని తెలిపారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని ఎక్కమేడ్ గ్రామ పరిధిలో ఉన్న వాగు నుండి తరలించిన ఇసుకను టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ప్రతిరోజు రాత్రి వేళల్లో పోలీసు అధికారుల కళ్లుగప్పి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోంది. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఒక ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
రాచకొండ పరిధిలోని మీర్పేట పోలీసులు జర్నలిస్ట్ గజ్జల రాజశేఖర్పై తప్పుడు కేసులు బనాయిస్తూ రౌడీ షీట్ పెట్టడాన్ని తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి ఎండి సద్దాం మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ తక్షణం స్పందించి జర్నలిస్ట్ గజ్జల రాజశేఖర్కు న్యాయం చేయాలని, లేని పక్షంలో తెలంగాణ జర్నలిస్టులందరూ ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారని హెచ్చరించారు. తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివి రమణ మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా తామున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు వసీం, ఫహీం పాల్గొన్నారు. జర్నలిస్టులపై అక్రమ కేసులను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్లో దళిత జర్నలిస్ట్ గజ్జల రాజశేఖర్పై తప్పుడు కేసులు బనాయిస్తూ రౌడీ షీటర్ ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ అనే వ్యక్తి తమ విధులను నిర్వహించిండు. ఎందుకంటే ఒక మైనర్ బాలికపై అత్యాచారం పై ఒక కథనం వేసిండు. దానిపై పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారనేసి ఒక వార్త వేయడంతో ఆ జర్నలిస్ట్పై కావాలనేసి రౌడీ షీటరు మరియు పీడీ యాక్ట్ బుక్ చేయడం దురదృష్టకరం. మేము తెలంగాణ జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరపున ఖండిస్తున్నాము. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులను ఆపాలే, లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామనేసి మేము హెచ్చరిస్తున్నాము. మీర్పేట పిఎస్లో దళిత జర్నలిస్టు గజ్జల రాజశేఖర్పై అక్రమ కేసులు పెట్టడం, అలాగే రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కూడా మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాము. జర్నలిస్టులకు న్యాయం జరగాలి, జర్నలిస్టులపై అక్రమ కేసులు వెంటనే తొలగించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎంఆర్పీఎస్ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుందని డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులపై దాడులను ఖండించాలి. న్యాయం వైపు నడుస్తున్న జర్నలిస్టులపై అక్రమ కేసులను జర్నలిస్టులపై అక్రమ కేసులను మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కమిషనర్ నేతి మంగమ్మ, రెవెన్యూ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూల్చివేతలు చేపట్టారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 432లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తుండగా జవహర్ నగర్ ఇన్స్పెక్టర్ భిక్షపతిరావు అధికారులపై స్థానికులు దాడికి దిగారు. ఈ ఘటనలో సిఐ భిక్షపతిరావు చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కార్లను అద్దెకిచ్చే యజమానుల నుండి కార్లను అద్దెకు తీసుకుని వాటిని మరొకరికి తాకట్టు పెట్టి మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ సురేందర్ రావు వివరాలను తెలియజేశారు.
నల్గొండ జిల్లా పోచంపల్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ బీహెచ్ఈఎల్లో నివాసం ఉంటూ ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అందుకుగాను మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, మూసాపేట ప్రాంతాలలో కార్యాలయాలను ఏర్పాటు చేశాడు. కార్లను అద్దెకు తీసుకుని ప్రతి నెల కార్ల యజమానులకు డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చి 4 కార్లను అద్దెకు తీసుకున్నాడు. మొదటి 2 నెలలు అద్దె సక్రమంగా చెల్లించి ఆపై అద్దె కారులు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అద్దెకు తీసుకున్న కార్లను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని జల్సాలు చేస్తున్నాడు. వినోద్ కుమార్ తప్పించుకొని తిరుగుతుండడంతో కార్ల యజమానులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్ కుమార్ను అదుపులోనికి తీసుకుని విచారించి అతడి నుండి ఇన్నోవా, వోక్స్ వ్యాగన్ వెంటో, మారుతి ఎర్టిగా, స్విఫ్ట్ డిజైర్ కార్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిన్న అనగా 23వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు నేరస్తుడైనటువంటి గున్నం గారి వినోద్ కుమార్ రెడ్డి, తండ్రి పేరు రామకృష్ణారెడ్డి, ఏజ్ 23 ఇయర్స్, ఈ ట్రావెల్స్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతను వచ్చేసి ఇప్పుడు బిహెచ్ఎల్లో ఉంటున్నాడు. నేటివ్ వచ్చేసి భూదాన్ పేచంపల్లి, మన చట్టుపల్ మండలము, నల్గొండ జిల్లా. అదే ఇతను ఈ ట్రావెల్స్ నడిపే క్రమంలో కొద్దిమంది పరిచయం అయినారు. సుబ్రహ్మణ్యం అని చెప్పేసి మనకు ఒక అతను, తర్వాత ప్రసన్న కుమారు, తర్వాత అట్లూరి కుమారస్వామిని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక 4 వెహికల్స్ ఇతనికి కిరాయికి ఇవ్వడం జరిగింది. కిరాయికి గాను ఇన్నోవాకు 30,000 రూపాయలు నెలకి ఇచ్చే విధంగా, అదేవిధంగా మారుతి ఎర్టిగాకు 25,000, తర్వాత మిగతా 2 కార్లకు 22,000 చొప్పున స్టేట్గా మాట్లాడుకొని ఆ కార్ను ఎంగేజ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక ఒక 2 నెలల వరకు సక్రమంగా వాళ్ళకు అమౌంట్ పే చేసిండు, రెంట్ పేమెంట్. తర్వాత అడ్రస్ ఎక్కడైతే తీసుకున్నాడో ట్రావెల్స్లో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుని దొరకకుండా ఈ యొక్క 4 కార్లను కూడా డిఫరెంట్ పర్సన్స్కు 1,00,000 రూపాయలకు, 2 కార్లు 1,20,000, ఒక కారు 2,80,000, ఇన్నోవా 2,80,000 కుదవబెట్టేసి డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్నాక వీళ్ళందరూ కూడా వచ్చేసి పోలీస్ స్టేషన్ కేపీహెచ్బీలో 2 కార్లకు 2 ఎఫ్ఐఆర్లు అయినాయి. అదేవిధంగా ఆర్సీపురంలో ఒక ఎఫ్ఐఆర్, 2 కార్లు అయితే అట్లూరు కుమారస్వామి ఇచ్చినాడు. దీని విషయంలో ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మన కేపీహెచ్బీ మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ సక్రమం, అదేవిధంగా ఎస్ఓటి బాలానగర్ టీము ఇద్దరు కలిసి కూడా మంచి కంబైన్డ్ ఎఫర్ట్ చేయడంతో అతను నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆ యొక్క 4 కార్లను కూడా విలువ అందాజా ఒక 60 లక్షల వరకు ఉంటుంది మనకు రికవర్ చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అయ్యప్ప స్వామి అరట్టు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుండి స్వామివారి ఊరేగింపును ప్రారంభించి పురవీధుల గుండా ఊరేగించారు. శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషతో పురవీధులు మారుమ్రోగాయి. ఈ ఉత్సవంలో ఒగ్గుడోలు వాద్యకారులు తమ విన్యాసాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి సిరిమల్లి జయేందర్, గురుస్వామి అనుపమస రాజేందర్, అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. అజామ్ అనే వ్యక్తిని తన కజిన్ సోదరుడు అతని 2 స్నేహితులతో కలిసి హత్య చేశాడు. జియాగూడ నివాసి అజామ్ తన కజిన్ సోదరుడు మరో 2 స్నేహితులతో కలిసి మద్యం సేవించిన అనంతరం అజామ్ తలపై బండరాయితో మోది దారుణంగా చంపేశారు. సమాచారం అందుకున్న కుల్సుంపుర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
कहाँ से जा सकते हैं? नहीं घर को हमारे पास चलो तो आपने कहने कहा सुकून से रह सकते हैं घर में अपन जाके छोड़ के आएंगे जाके कल जोहर होती लाई तक हाँ अब बोले तो रात भर परेशानी सर्दी में झंडे मैदान पे हाँ बोलना तो पड़ेगा ना उसकी बीवी को खा जो अपने बोलना सुबह बोलना सुबह बोले तो जोहर तक కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ గత 30 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వివిధ రాష్ట్రాలకు చెందిన రైతన్నలు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. రైతన్నలకు సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అనంతపురం జిల్లాలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతన్నలకు ఏమాత్రం మేలు చేయడం లేదన్నారు. అవి కేవలం కార్పొరేట్ బడాబాబులకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు రామ్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిర్లక్ష్యంగా రైతులపైన వ్యతిరేక చట్టాలు తీసుకుని వచ్చినట్టు నరేంద్ర మోడీ అయితే ఏమి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అయితే ఏమి, వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు, అన్న వచ్చాడు, అన్న విన్నాడు, అన్న చూస్తున్నాడు అంటాడు. అందరికి చెప్పండి 10 ఎకరాలు ఉంటే భీమ్ కార్డు పోయిందని చెప్పండి, 10 ఎకరాలు ఉంటే అమ్మఒడి పోయిందని చెప్పండి. ఎంత ఘోరంగా ఉందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులపైన అనేక విధాలుగా ఢిల్లీలోన ఈరోజు పాపం ఎంతో చలికి గిలికి ఎంతో ఇబ్బందిగా పడుతున్నా కూడా కొద్దిగైనా కూడా నరేంద్ర మోడీ గారికి ఇంత జ్ఞానం లేదు. వాళ్ళంతా అమ్మానికైతేమి వాళ్ళకైతేమి వీళ్ళకి కార్పొరేట్ వ్యవస్థకే కట్టబెట్టేటట్లున్నారు. కేంద్ర రాష్ట్రం అయితేమి, కేంద్ర ప్రభుత్వం అయితేమి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వాడుతుంటది. ఈరోజు 10 ఎకరాలు ఉంటే ఇంకోటి ఏంటేమి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుంటది. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుకు రైతుల పక్షాన ఉంటుంది, రైతుల కోసం పోరాడుతూనే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే ప్రతి ఒక్క రైతుకేమి ఇన్పుట్ సబ్సిడీ అయితే ఏమి, వాతావరణ బీమా అయితే ఏమి, మా వ్యవసాయ శాఖ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలంటూ దాదాపు 26 రోజులుగా ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న ధర్నాకి మద్దతుగా అక్కడ 20 మంది రైతులకు పైగా మృత్యువాత పడి ఈరోజు అకుంఠిత దీక్షతో వాళ్ళు ఎంతో దృఢ సంకల్పంతో ఈరోజు దీక్ష చేపడుతున్నారు. వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఈ 3 వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికైనా నరేంద్ర మోడీకి కళ్ళు తెరిచి ఈరోజు దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లా హిందూపురంలోని C&IG చర్చ్ 16వ వార్షికోత్సవ వేడుకలు సందడిగా సాగాయి. ఈ వేడుకల్లో అంతర్జాతీయ ప్రసంగికులు బ్రదర్ అనిల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యేసు బోధనలను వివరించారు. శాంతి సత్ప్రవర్తన కలిగి ఉండాలన్నారు. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ శాంతి సోదర భావానికి ప్రతీకగా క్రిస్మస్ను జరుపుకుంటున్నామన్నారు. ప్రసంగం అనంతరం బ్రదర్ అనిల్ కుమార్ పాడిన పాటలు ఎంతో అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్కు బ్రదర్ అనిల్ కుమార్కు చర్చ్ ప్రతినిధులు జ్ఞాపిక బహూకరించి సన్మానించారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. మాత్రమే మహిమపరచడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేనేమై ఉన్నానో, ఎక్కడ ఉన్నాను, ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిగతుల్లో ఉన్నాను, అది కేవలము యేసుని కృపను బట్టి అని గర్వంగా చెప్తున్నాను. ఆమేన్. సో మనకు ఎన్నో క్రిస్మస్లు జరిగాయి. ఎన్నో సంవత్సరాలుగా మనం యేసు ప్రభువుని తెలుసుకున్నాము. అయినప్పటికీ దేవుడు ఈ క్రిస్మస్ ఇది మొదలుకొని దేవుడు ఒక గొప్ప కార్యము చేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు కూడా యేసయ్య స్పష్టంగా 2020 అనేది విషయం 2019 అన్నారు కదా,
COVID-19 అంటారు. 2019 అంటే యోహాను సువార్త 20:19లో మాట అంటారు. somebody read that? బ్రదర్ అనిల్ కుమార్ గారు ఈరోజు హిందూపురం మీద ప్రత్యేక ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు, వారి అమూల్య సమయాన్ని మనం కేటాయిస్తున్నందుకు హిందూపురం ప్రజల తరఫున, మీ అందరి తరఫున, నా తరఫున వ్యక్తిగతంగా వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు మా సోదరులందరికీ అడ్వాన్స్గా ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు. మెరీ క్రిస్మస్, హ్యాపీ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రజలు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన్న కేసీఆర్. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 2వ దశ ప్రారంభమైందన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. వ్యాక్సిన్ వచ్చే వరకు నిబంధనలు పాటించాలని తెలిపిన జి కిషన్ రెడ్డి. జనగామ జిల్లా సింగరాజుపల్లిలో రైతు ఆగ్రో సేవా కేంద్రం ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. నకిరేకల్ పట్టణాన్ని సుందరీకరణ చేయడమే లక్ష్యం స్పష్టం చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో అక్రమంగా ఇసుక రవాణా దాడి చేసి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.